త్వరగా వెళ్దాం ఫ్రెండ్స్, పదండి. జోర్దార్, స్కూటర్ ని వేగంగా పోని, లేదంటే మేడం ల్యాప్టాప్ ఇవ్వడం లేట్ అవుతుంది. ఈ వేగంలో వెళ్తే మనం 5 ఆఫీస్కి వెళ్ళి చేరుకోలేము. ఏంటి అనుమానమా? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. బాస్ తనకుంటూ ఒక ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు కదా, ఎందుకని మేడం ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు? నువ్వన్నీ సగం సగమే వింటావా? బాస్ ల్యాప్టాప్ రిపేర్ అయ్యింది. ఇప్పుడు మేడం ల్యాప్టాపే ఆయన మీటింగ్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. వావ్, మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుందంటే చాలా మంచి విషయం. నువ్వు చాలా అద్భుతమైన పని చేస్తున్నావు మిత్రమా. థ్యాంక్ యూ. నేను నీకు చెప్పలేదు, ల్యాప్టాప్ కి చెప్తున్నాను. బాస్ కి యూస్ఫుల్ గా ఉంది కదా. అది నీతో స్నేహం చేస్తోందా? ఈ రోజు నుంచి దీని పేరు ల్యాపీ. దీన్ని నేను జిమ్నాసిస్ చేస్తాను. దీన్ని నడుము ఫ్లెక్సిబుల్ గా ఉంది. దీని మీద ఎంత ఎండ పడుతోంది. మీకు దీనిపై ప్రేమే లేదు. ఇప్పుడు నేను దీనికి క్యాప్ పెడతాను. ఆకలిస్తే చెప్పు ల్యాపీ. చార్జర్ నీకు దాహానికి, కరెంట్ నీకు బిర్యానీ, పన్నీర్ దోయర్ అన్నిటినీ నీకు ఇస్తాను. ఏమైంది? డెలివరీ బాయ్ కి ఇంకా ల్యాప్టాప్ తీసుకురాకుండా ఉన్నాడు. ఈ పక్షి పిల్లి నగి దగ్గరే ల్యాప్టాప్. నేను ల్యాప్టాప్ ఆర్డర్ చేశాను, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ నా కళ్ళ ముందే వీళ్ళు ఒక ల్యాప్టాప్ ని తీసుకెళ్తున్నారు. ఏం జరుగుతుంది? ఆ నలుగురు ఎప్పుడు నీతో గొడవ పడుతూ ఉంటారు. డెలివరీ బాయ్ దగ్గర నుంచి ల్యాప్టాప్ ని లాక్కొని నీతో గొడవ పడాలనుకుంటున్నారు. ల్యాప్టాప్ ని వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలి. అది కాదు, ఒకవేళ అది వాళ్ళ ల్యాప్టాప్ అయ్యి ఉంటే గొడవ పడద్దు. నీ ల్యాప్టాప్ కోసం వెయిట్ చేయి. ఎంతసేపు వెయిట్ చేస్తావు? రా వెళ్దాం. వాడి మాట వినద్దు సన్ని, వెళ్ళొద్దు సన్ని, వెళ్ళొద్దు. బయలుదేరు. ఇప్పుడే వెళ్తాను. ఆ ల్యాప్టాప్ నిజమేంటో తెలుసుకోవాలి కదా. నాకన్నా స్మార్ట్ ఇంకెవరైనా ఉన్నారా? జోర్దార్, మెల్లగా వెళ్ళు. మన ఆఫీస్కి వెళ్ళాలి, పైకి వెళ్ళక్కర్లేదు. అని ల్యాప్టాప్ ని జాగ్రత్తగా ఉంచు. ఇది మనది కాదు, ఇంకొకరిది. ఇది ఇంకొకరిదా? ఈ ల్యాప్టాప్ ని మంచి కండిషన్ తో బాస్ కి ఇవ్వాలి. నా ల్యాప్టాప్ తీసుకెళ్లి ఎవరికి అమ్మబోతున్నారు లాగుంది. దోమ కూడా నన్ను అడిగే కుడుతుంది, కానీ నన్ను అడగకుండానే నా ల్యాప్టాప్ తీసుకెళ్తున్నారా? ఇప్పుడే నా ల్యాప్టాప్ ని లాక్కుంటాను. వావ్, ఫ్రెండ్ అంటే సన్నీ ఇలా ఉండాలి. మనకి బదులుగా ల్యాప్టాప్ ని బాస్ కి తను తీసుకువెళ్తున్నాడు. ఏ గాడిద, వాడు ల్యాప్టాప్ ని లాక్కొని వెళ్తున్నాడు. జోర్దార్, స్కూటర్ ని త్వరగా పోని, ఫాలో చేయి. ల్యాప్టాప్ ని ఇలా దొంగిలించడం దారుణమైన పనే. ఇతరుల ల్యాప్టాప్ ని దొంగిలించడం చాలా తప్పు. ఈ సన్నీకి తగిన గుణపాఠం నేర్పాల్సిందే. మీ నలుగురికి పాఠం నేర్పించాల్సిందే. లాపీ, రా త్వరగా డాడీ దగ్గరకు వచ్చేరా. అవును, నువ్వేమంటున్నావు? ఆ ల్యాప్టాప్ ని మాకివ్వమంటున్నాం. జోర్దార్, లెఫ్ట్ లో వెళ్ళు, లెఫ్ట్ లో. మీ నలుగురులాగా నేను ఎవరిని మోసం చెయ్యను. మోసం చేసావా? మేము నీ చేత హర్రర్ మూవీ చూపించి బాగా నచ్చేలాగా చేసి మోసం చేసావా? కాంప్రమైజ్ చేసుకుందాం సన్నీ. స్క్రీన్ ని నువ్వు ఉంచుకో, కీబోర్డ్ ని మేము ఉంచుకుంటాము. లాపీ కూడా సంతోషంగా ఉంటుంది. ఏమంటావు? కీబోర్డ్ తో బాస్ హార్మోనియం వాయిస్తారా? ల్యాప్టాప్ మొత్తాన్ని ఇచ్చేయాలి. ఓహో, ఆ బాస్ దగ్గరే నా ల్యాప్టాప్ ని అమ్మబోతున్నారా? ఇది నేను జరగనివ్వను.
లాపీకి దెబ్బలు బాగా తగులుంటాయి అనుకుంటాను. నీ నోట్లో రసగుల్లా షేప్ లో లడ్డు ఉందా? లేదు, నా ఫ్రెండ్ లాపీని వాడు విసిరేశాడు, అందుకని కోపంలో నా మొహం వాచిపోయింది. అన్నయ్య ఈ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పండి. ఏయ్, నా దగ్గర టైం లేదు, ఏమీ లేదు. మరి నువ్వు వెళ్ళు. అరే ఏమనుకుంటున్నారు మీరందరూ? ఎవరు పడితే వాళ్ళు కొడుతున్నారు. ముందు నేను ఆ ట్రక్ ని ఎలాగైనా పట్టుకోవాలి. ముందు ల్యాప్టాప్ కావాలన్నావు, ఇప్పుడు ట్రక్ కావాలా? నీ అత్యాశలు పెరుగుతున్నాయి సన్నీ. వాడు అత్యాస సంగతి తర్వాత ముందు ల్యాప్టాప్ మీద దృష్టి పెట్టు. ఆ ట్రక్ ను ఫాలో చేయి, టైం 5 కావస్తోంది. ట్రక్ అదిగో వెళ్ళిపోతుంది. దాంట్లోనే మన ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ ల్యాప్టాప్ అంటావేంటి? దానికి పేరుంది, ల్యాపీ అని పిలు. అలాగే పిలవాలి. ఓ నో, 5 కావడానికి ఇంకొంత సమయమే ఉంది. త్వరగా వెళ్దాం ఫ్రెండ్స్, పదండి. థ్యాంక్ యూ. ఇలా థ్యాంక్ యూ అని చెప్పి 3 నిమిషాలు వేస్ట్ చెయ్యొద్దు. 5 గంటలుగా ఆఫీసుకు వెళ్ళాలి. త్వరగా, మేడం ఆఫీస్ అటువైపు ఉంది. ఆ టోపీని నాకు ఇవ్వండి, నేను ల్యాప్టాప్ ని తీసుకోవాలి. నా లాపీ చీకట్లో భయపడుతూ ఉంటుంది. నేనే వెళ్ళి లాపీని తీసుకుంటాను. కమాన్ లాపీ, పరిగెత్తు, కమాన్. దీన్ని ఒళ్ళో పెట్టుకుంటేనే మన మాట వింటుంది, ఎందుకంటే దీనికి ఇదే అలవాటైపోయింది. ఐదు గంటలు అవ్వబోతోంది మిత్రులారా. ఆలోగా వెళ్దాం, ఆఫీస్ పక్క రోడ్ లోనే ఉంది. ఓయ్, ఈ ల్యాప్టాప్ ని నేను మీ బాస్ కి ఇవ్వనివ్వను. సనీ, మమ్మల్ని టెన్షన్ పెట్టుకు. మేడం ల్యాప్టాప్ ని ఆఫీస్ లో ఇచ్చేయాలి, అది కూడా 5 గంటల లోపు. ఓ, ఏమన్నావు? టెన్షన్ పెట్టొద్దన్నాను. ఆ తర్వాత ఏం చెప్పావు? ఇవ్వాలి. దానికి ముందేం చెప్పావు? ఇది మేడం ల్యాప్టాప్. ఓయ్, ఇది మిస్ కాట్కర్ ల్యాప్టాపా? అయితే నేను నా కోసం ఆర్డర్ చేసిన ల్యాప్టాప్ ఏమైంది? నీకు ల్యాప్టాప్ గురించి తెలుసా? నీకు బైక్ లో పెట్రోల్ పోసుకుని ఊరంతా తిరగడమే తెలుసు, అది ప్రతి సందుడు. మేడం ల్యాప్టాప్ ని బాస్ కి ఇవ్వడానికి వెళ్తున్నాం. నీ ల్యాప్టాప్ గురించి మాకు అసలు ఏం తెలియదు.
దీన్ని చూడండి అన్నయ్య, ఈ షాలిమార్ సొసైటీ పీపుల్ షాప్ ఎక్కడుందో చెప్తారా? వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓయ్ ఇది నా ఇంటి అడ్రస్. అయితే నా ల్యాప్టాప్ నీ దగ్గరే ఉందా? ఫ్రెండ్స్ మీరందరూ నన్ను క్షమించండి, అలాగని నేను చెప్పను, ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటాయిలే. టాటా బాయ్ బాయ్. 5 గంటలు అవ్వడానికి ఇంకా 1 నిమిషం ఉంది, త్వరగా రండి. మీటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇంకా మిస్ కాట్కా తన ల్యాప్టాప్ ని ఇచ్చి పంపలేదు. థ్యాంక్ యూ. ఒక ముఖ్యమైన మీటింగ్ క్యాన్సిల్ అయ్యేదాన్ని మీ నలుగురు కలిపి ఆపారు. వెళ్ళు లాపి, వెళ్ళు వెళ్ళి నీ పని చూడు. ఎవరైనా నిన్నెవడా అంటే నాకు చెప్పు, నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను. ఇంత సెంటిమెంటల్ గా ఫీల్ అవ్వద్దు. రేపే మేడం ఈ ల్యాప్టాప్ ని ఇంటికి తీసుకొస్తారు. నిజంగానా? 1 నిమిషం. రేపు కలుద్దాం బ్రో.